ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు సమయం ముగుస్తోంది. అయినా భక్తులు భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. తిరుమలలో భక్తుల రద్దీపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఏమిటి లేటెస్ట్ అప్డేట్? భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. నిన్నటి ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటుండడంతో టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎక్కడా గానీ ఎలాంటి అపశృతులు గానీ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా కూడా ఏర్పాట్లు చేయడంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం తిరుమలలో ఒక ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా దాదాపు 60,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. ఇక 45 గంటల పాటు అంటే రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైకుంఠ ద్వారాలను భక్తులు సర్వదర్శనం భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచేలా కూడా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలపడానికి మనతో పాటు టీటీడీ జేఓ శ్రీనివాసరాజు గారు. చెప్పండి, వైకుంఠ ఏకాదశి గతంలో ఉన్నటువంటి అనుభవాల నేపథ్యంలో ఏడాది ఏ విధమైనటువంటి మార్పులు చేశారు? ఇలా ప్రశాంతంగా వాతావరణం స్వామివారిని భక్తులు దర్శించుకునే పరిస్థితి పట్ల ఎలా ఉంది? ఓం నమో వెంకటేశాయ. ప్రధానంగా మనకు వైకుంఠ ఏకాదశికి ముందు రోజు వచ్చేటటువంటి భక్తులు కూడా దర్శనానికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కంపార్ట్మెంట్స్లో వాళ్ళు వెళ్ళి తదుపరి స్వామివారి దర్శనానికి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అందుకని కంపార్ట్మెంట్స్ అందుబాటులో ఉంచుకోవడం కష్టము. లాస్ట్ ఇయర్ మనము వైకుంఠం 2లో 16 కంపార్ట్మెంట్లని అందుబాటులోకి ఉంచుకున్నాము. ఈ సంవత్సరం వైకుంఠం 2 మొత్తాన్ని కూడా అందుబాటులోకి తెచ్చుకొని మనకు నిన్న దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా వైకుంఠం 2 ద్వారా కాకుండా దర్శనానికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకోవడంతో నిన్న ఉదయం 12 గంటల 30 నిమిషాలకి అంటే అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకే మనము భక్తులను కంపార్ట్మెంట్లకు వెళ్లి కూర్చోమని చెప్పాము. నిన్న ఉదయం 6 గంటల వరకు కూడా 1500 మంది భక్తులు మాత్రమే కంపార్ట్మెంట్లో వెళ్లి కూర్చున్నటువంటి పరిస్థితి. 6 గంటల తర్వాత మనకు నడకదారిలో వస్తున్నటువంటి భక్తులు, బస్సుల్లోనూ రైళ్లలో వచ్చే భక్తులు 8 గంటలు 9 గంటల ప్రాంతంలో విరివిగా చేరుకుంటారు. గత సంవత్సరాలలో మనం 10 గంటల తర్వాత మాత్రమే క్యూ లైన్లలోకి వదలడం వల్ల మనకు అప్పటికే గుమ్మికూడినటువంటి జనము క్యూ లైన్లో వెళ్లే పద్ధతుల్లో మనకు సమస్యలు వచ్చేవి. ఇప్పుడు అర్ధరాత్రి 12:30 గంటల తర్వాతనే వదిలివేయడం వల్ల ఎప్పటికప్పుడు భక్తులు తిరుమలకు చేరుకుంటున్న వాళ్ళు యథాలాపంగా వారు కంపార్ట్మెంట్లోకి వెళ్లిపోయారు కాబట్టి ఎక్కడ కూడా తోపులాటలు జరగలేదు. సుమారు ఉదయం 11 గంటల తర్వాత క్యూ లైన్లలోకి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సాయంత్రం 5 గంటల తర్వాత క్యూ లైన్లు కూడా 4 కిలోమీటర్ల క్యూ లైన్లు నిండిపోయింది. ఆ క్యూ లైన్ల డిజైన్ ని కూడా మనము తీసుకుని వచ్చి మాడా వీధిలో ఆలయానికి దూరంగా దగ్గరలో భక్తులను గుమ్మికూడించకూడదు కాబట్టి మనము దూరంగా మేదరమెట్ల ప్రాంతంలో అంటే ఉత్తర మాడా వీధి, అదేవిధంగా పడమటి మాడా వీధి, ఈ 2 మాడా వీధుల్లో నింపే విధంగా గ్యాలరీల్లో మనం ఏర్పాట్లు చేసుకున్నాం కాబట్టి భక్తులు చాలా హాయిగా కూర్చున్నట్లు, వేచి ఉండే సమయాన్ని పారదర్శకంగా తెలియజేయడం వల్ల అందుకు సంసిద్ధులై వాళ్ళు కూర్చున్నట్లు మనకు తెలుస్తోంది. నారాయణగిరి గార్డెన్స్ లో కూడా క్యూ లైన్లలో భాగంగా 9 షెడ్లను వేయడం వల్ల అక్కడ కూడా వారు కాస్త సేద తీరడానికి అవకాశం ఉంది. వెరసి వారికి తెలిసే 24 గంటల సేపు కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 16 గంటల సేపు నారాయణగిరి గార్డెన్స్ లలో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అందుకు వారు సంసిద్ధులై ఉండడం వల్ల మనకు ఉదయం 3:30 గంటలకే సర్వదర్శనం ప్రారంభం కావడంతో భక్తులలో ఎక్కడ లేని ఆనందం కనపడ్డది. ఆ విధంగా మనము 3:30కు మొదలుపెట్టిన దర్శనం ఇప్పటికి కూడా నిరంతరాయంగా జరుగుతున్నది. రేపు రాత్రి 12 గంటల వరకు కూడా ఈ రోజు రాత్రి కొద్దిసేపు విరామం మినహా కంటిన్యూస్ గా సర్వదర్శనమే భక్తులకు ఉంటుంది కాబట్టి ఇప్పటికే సుమారుగా 56,600 మంది దర్శనం చేసుకున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అందులో ఇంకొకటి తృప్తిని కలిగించే అంశము వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా మంది ఒక్క పొద్దుతో ఉంటారు. అందువల్ల వారు స్వామివారిని దర్శించుకున్న తక్షణమే వారికి సమీపంలో ఉండేటటువంటి అన్నప్రసాదం కాంప్లెక్స్ లో అంటే రెగ్యులర్ గా భోజనాలు సరఫరా చేసే చోట ఉదయం 4 గంటల నుంచే మనము టిఫిన్లు పెట్టడం జరిగింది. ఉదయం 8:30 వరకు కూడా టిఫిన్ సర్వ్ చేశాం కాబట్టి సుమారుగా మనకు తెలిసే 20,000 మంది భక్తులు నిన్ననే వచ్చి 24 గంటలు వేచి ఉన్న వాళ్ళకి అన్ని సౌకర్యాలతో పాటుగా అందరూ స్నానాలు చేసి ఉదయం ఆలయంలోకి ప్రవేశించి ఉన్నారు. వాళ్ళకి దర్శనం తర్వాత టిఫిన్ కూడా దొరకడంతో ఎక్కడ లేనటువంటి ఆనందం వాళ్ళు వెల్లివిరుస్తోంది. సరే, ఇప్పటి వరకు ఎంతమంది ఇంకా భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు? ఇక ఆలయానికి సంబంధించి ఇవాళ రాత్రి ఎన్ని గంటలకు మూస్తారు, రేపు తిరిగి ఎన్ని గంటలకు స్వామివారి దర్శనాన్ని భక్తులు అనుమతించే అవకాశం? ఇప్పటికీ క్యూ లైన్ లోను కంపార్ట్మెంట్ లోను ఉన్నది చూస్తే బహుశా 35,000 మంది ఆల్రెడీ లోపల ఉంటారు. కానీ ఇప్పుడు చల్లబడింది కాబట్టి ఇంకొంత కాలం వరకు కూడా అంటే చలిగా ఫీల్ అయ్యేంత వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు చేరుతుంటారు. కొద్దిగా రాత్రి అయిన తర్వాత క్యూ లైన్ లో భక్తులు చేరవలసిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఉన్న వాళ్ళందరికీ దర్శనం అయిపోతుంది.
రేపు ఉదయం కొత్తగా ప్రవేశిస్తే నేరుగా వాళ్ళు కంపార్ట్మెంట్ల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆ విధంగానే ప్రచారం కూడా కల్పిస్తాం కాబట్టి ఇంకా కూడా మనకు 40,000 మంది ఇప్పటికే క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో కలిపి ఉన్నట్లు లెక్క మనకు. రేపటి రోజున ఎంతమంది భక్తులకు దర్శన భాగ్యం కలిగే అవకాశాలు ఉంటాయి? రేపు ఉదయం సర్వదర్శనం ఎన్ని గంటలకు ప్రారంభం? రేపు ఉదయం ఈ విధంగా వీఐపీ బ్రేక్ దర్శనం కూడా ఉండదు కాబట్టి 1:30 గంటలకే సర్వదర్శనం మొదలవుతుంది. దాని ధర్మల నిరంతరాయంగా జరుగుతుంది కాబట్టి 80,000 మందికి తక్కువ కాకుండా మనం సర్వదర్శనం కల్పించగలం రేపటికి. సార్, వసతి సౌకర్యానికి సంబంధించి ఈ 2 రోజుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వసతి సౌకర్యం సంబంధించి ఎప్పటికి కూడా అది వస్తున్న భక్తులకు మనకున్న రూములకు కొరత ఉంటుంది. కానీ పద్ధతులు పాటించడం వల్ల సామాన్య భక్తుల ముంగిటికి రూములు తీసుకుని వెళ్ళాము. వీఐపీ ఏరియాలో ఉన్నటువంటి రూములన్నీ వీఐపీల కోసమే మనం కేటాయించి వారు వచ్చిన ధరిమిల వారికి రూమ్స్ అలాట్ చేయడం జరిగింది. అడ్వాన్స్ రిజర్వేషన్ లేకపోవడము, డోనార్స్ కి ప్రివిలేజెస్ లేకపోవడం, రికమెండేషన్ లెటర్స్ తీసుకోకపోవడంతో ఉన్న రూములన్నిటి కూడా సామాన్య భక్తులకు ఇచ్చాము. అదే కాకుండా పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ కూడా ఎంతో ఇంప్రూవ్ చెంది ఉన్నది. అక్కడ కూడా భక్తులకు వెళ్ళమని వారిని కూడా పురమాయించాము. అదే కాకుండా క్యూ లైన్లలో షెడ్లు కూడా వేయడం వల్ల అక్కడికి వెళ్ళినా సేద తీరే అవకాశం ఉంది. కాబట్టి వెరసి భక్తులు వేచి ఉండవలసిన పరిస్థితిని మనం తప్పించలేము. వేచి ఉండేటప్పుడు చేయాల్సిన సౌకర్యాలని, వేచి ఉండడానికి ఉన్న కారణాలని, వేచి ఉండాల్సిన సమయాన్ని పారదర్శకంగా తెలియజేయడంతో భక్తుల యొక్క మనల్ని పొందగలిగామని చెప్పి నేను నమ్ముతున్నాను. వీఐపీ పాసులు పూర్తి స్థాయిలో నియంత్రించారు. ఎన్ని పాసులు జారీ చేశారు? సుమారుగా 2,800 లోపు వీఐపీ పాసులు ఇవ్వడం జరిగింది. వీఐపీలు వస్తేనే స్వయంగా మాత్రమే మనం ఇస్తున్నాము. వీఐపీలు అంటే ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎంతో మంది డిపార్ట్మెంటుల అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధ బాంధవ్యాలు కలిగి నిరంతరం ఏదో ఒక రూపంలో సేవలు అందిస్తున్నట్టు విభాగాలందరూ కూడా వస్తారు. వాళ్ళందరికీ కూడా మనము వచ్చిన తర్వాత టికెట్లు కేటాయించడం అన్న ప్రక్రియ ద్వారా నియంత్రణ పూర్తి స్థాయిలో తీసుకొని రాగలిగాము. 3:30 గంటలకే సర్వదర్శనం మొదలు పెట్టగలిగాము. ఇవన్నీ కూడా ఒక అధికారిగా, ఒక భక్తుడిగా ఆనందాన్ని కలిగించే అంశాలుగా నేను భావిస్తున్నాను. అన్నప్రసాదాల వితరణ అన్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రత్యేకత. ఏనాడు కూడా భక్తునికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలగని రీతిలో మనం సౌకర్యాలు కల్పించడము, టాయిలెట్లు కూడా విరివిగా నిర్మించడం వల్ల వెరసి భక్తులకు ప్రాథమిక అవసరాలను తీర్చడము, పారదర్శకంగా ఉండడం అన్న 2 ప్రధానమైన కారణాల వల్ల మనము భక్తులకు సాటిస్ఫై చేయగలిగామని అనుకుంటున్నాను. పాలక మండలి ఉన్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే వీఐపీ పాసులు పూర్తి స్థాయిలో నియంత్రించారు. ఇవాళ ఉదయం 3:30 గంటల నుంచి కూడా సర్వదర్శనం భక్తుల్ని నిరంతరాయంగా దర్శనానికి అనుమతిస్తున్నాయి. ఇంకా రేపటి రోజున కూడా వేకువజామున 1:30 నుంచి సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులను అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శన భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ మోహన్.